Guys, ఎక్కడున్నాం? How's the event? హలో నమస్కార్ వనక్కం వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మా నాన్న హైదరాబాద్ వెళ్తున్నాం. ఎక్కడికి అనేది క్యాప్షన్ చేసి ఉంటే ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఫ్రెష్ అయిన తర్వాత క్యాబ్ బుక్ చేసుకున్నాం. ఆ అంకుల్కి అడ్రస్ చూపిస్తే తీసుకెళ్ళి మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ముందు దింపిండు. దిగిన తర్వాత నేను లోపలికి వెళ్ళిపోతున్నా. క్యాంపస్ అయితే చాలా పెద్దగా ఉంది. అండ్ ఇంజనీరింగ్ మొత్తం స్టార్ట్ చేయకన్నా ముందే మైక్రోసాఫ్ట్ ఆఫీస్కి మిమ్మల్ని ఎవరు రానిచ్చిండ్రు అని మీరు క్వశ్చన్ అడగచ్చు. నేనేం చెప్తా అంటే, నేను ఒక ఈవెంట్కి వచ్చిన, దాని పేరు లాంచ్ ప్యాడ్. టెక్ బాయ్ దీపక్ తెలుసు కదా, ఆ అన్న ఆర్గనైజ్ చేసిండు. సో ఇదే ఆఫీస్. అక్కడ అటెండెన్స్ ఇప్పించుకొని గిఫ్ట్ తీసుకోవడానికి వెళ్ళినాను. బ్యాడ్జ్, ఐడి కార్డ్, ఇవన్నీ. లోపలికి వెళ్ళిపోయి ఫస్ట్ రోలో కూర్చున్నా. టెక్ బాయ్ దీపక్ అన్న కలిసారు, మస్తు చిల్గా మాట్లాడిండు. తర్వాత ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్స్ వాళ్ళ స్పీచ్ చెప్పారు. తర్వాత లంచ్ చేయడానికి వెళ్ళిపోయినాం. మాకు ప్లేట్లో పెట్టి అట్లాంటి ఏమన్నా చేస్తారనుకున్నా కానీ వాళ్ళు ఆల్రెడీ బాక్స్లోనే ఇప్పించిండు. ఇంకా మీకు తెలిసే ఉంటుంది, అవి టాప్ టెక్. తర్వాత మిర్రర్ దగ్గరికి వెళ్ళి ఒక 2-3 సెల్ఫీస్ దిగి లోపలికి వచ్చేసరికి అందరు ఇట్లా కూర్చొని ఉన్నారు. సో నేను కూడా కూర్చున్నా. అండ్ ఒక గేమ్ ఆడితే అది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు గ్రీన్ షర్ట్లో కనబడే అతను సార్ పేరు హర్ష. ఆయన మైక్రోసాఫ్ట్లో వర్క్ చేస్తారు. హీజ్ అండ్ ఆల్సో అండ్ ఇన్ఫ్లుయెన్సర్. సో నా గుడీస్ తీసేసుకున్నా. మళ్ళీ 2-3 సెల్ఫీస్ దిగిన. బయటికి వెళ్ళి ఇంకా వెళ్ళిపోదామనే టైంకి వర్షం పడుతుంది. ఇంకా అక్కడి నుంచి వెళ్ళాలనిపించట్లేదు, ఎందుకంటే క్లైమేట్ బాగుంది. సినిమాలో షార్ట్ చేస్తారు చూడు, అంబ్రెల్లా ఓపెన్ చేసి, అట్లాంటివి చేద్దాం అనుకున్నా కానీ వర్కౌట్ కాలేదు. సో అట్లా మెల్లగా నడుచుకుంటూ వెళ్తున్నా. ఇది మైక్రోసాఫ్ట్ క్యాంపస్. మేము వచ్చింది ఈవెంట్కి, అది బిల్డింగ్ నెంబర్ 3. సో అట్లా వెళ్ళేటప్పుడు అక్కడ మైక్రోసాఫ్ట్ లోగో ఉంది. చాలామంది ఫొటోస్ దిగుతున్నారు. వెళ్ళిపోదాంలే అనుకున్నాను కానీ ఈడి దాకా వచ్చి ఒక ఫోటో అయినా దిగపోతే బాగోదని చెప్పేసి దిగా. మీకు చూపించాలి కదా, చూడండి. అట్లా గ్రీనరీని చూసుకుంటూ మళ్ళీ బయటకు వెళ్ళిపోతూ ఉన్నా. అండ్ బయటికి వెళ్ళిన తర్వాత మా నాన్న ఆల్రెడీ నా కోసం వెయిట్ చేస్తున్నాడు. సో మేము క్యాబ్ బుక్ చేసుకొని కేబుల్ బ్రిడ్జ్కి వెళ్ళినాం. బయటికి వెళ్ళేసరికి వ్యూ ఇట్లుంది. అండ్ ఇంకా కేబుల్ బ్రిడ్జ్ దిగేసరికి ఒక మంచిగా మూన్ కనబడుతుండే, దాన్ని ఫోటో తీసిన. అండ్ కేబుల్ బ్రిడ్జ్ కనబడట్లేదు, అందుకే చుట్టుపక్కల ఉన్న చెరువుని తీసిన. తర్వాత ఇంకా టైం ఉంది కదా బస్కి అని చెప్పేసి సెక్రటేరియట్కి బయలుదేరినాం. నేను సెక్రటేరియట్కి ఒకటేసారి వెళ్ళినాను. ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం ఇది. సో ఎక్కడుంది అని చెప్పేసి నేను ఎదురుగా చూస్తూ ఉంటే ఆ ఆటో అన్న లెఫ్ట్లో చూడండి మేడం అక్కడ ఉంది అని చెప్పిండు. ఎట్లా చెప్పిండో తెలుసా, मैडम उधर नहीं, लेफ्ट में देखो, पिक्चर भी ले लो,
సెక్రటేరియట్ वो केसीआर కట్టించుడు హేనా वो అన్నాడు ఆయన. ఆ అన్న को भी హిందీకి थोड़ा थोड़ा आते. కానీ చూడ్డానికైతే సూపర్గా ఉంది. ముందు నుంచి 2 షార్ట్లు అన్నది తీయకపోతే ఎట్లా, అందుకే కొన్ని వీడియోస్ తీసిన, అది కూడా పెడితే చూడండి. బాగుంది కదా. ఆ బెలూన్స్ అయితే భలే ఉన్నాయి మెరుచుకుంటా. తర్వాత ఇంకా మేము అక్కడ కొంచెం తిరిగేసి తినేసి బయలుదేరినాం. బస్ ఎక్కేసి భూపాలపల్లికి వచ్చేసినాం. లాస్ట్లో నా ఫోటో వస్తుంది చూడండి. బాయ్ గాయ్స్.